హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఫైబర్స్లో నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చి ప్లాస్టిక్స్. ప్రీవియస్ క్లాస్లో వచ్చి సింథటిక్ ఫైబర్స్ గురించి డిస్కస్ చేస్తాను కదా. ఓకే, ప్లాంట్ ఫైబర్స్, యానిమల్ ఫైబర్స్, సింథటిక్ ఫైబర్స్, నెక్స్ట్ వచ్చి ప్లాస్టిక్స్. మీరు కనుక ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్టయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ప్లేలిస్ట్లో సైన్స్ కంటెంట్కి సంబంధించి SGT వాళ్ళకి, SA బయాలజీ వాళ్ళకి వీడియోస్ ఉన్నాయండి. ఒకవేళ మీకు అవసరం అనుకుంటే ఆ వీడియోస్ కూడా ఖచ్చితంగా చూడండి. నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాస్టిక్ ఈజ్ ఆల్సో ఏ పాలిమర్ లైక్ మెనీ సింథటిక్ ఫైబర్స్. సింథటిక్ ఫైబర్స్ లాగే ప్లాస్టిక్స్ కూడా పాలిమర్స్ అన్నమాట. ఓకే, బట్ ద మోనోమర్స్ ఇన్ ప్లాస్టిక్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ 2 ways. పాలిమర్స్ అంటే ఏంటి? మోనోమర్స్ అన్నీ కలిసి పాలిమరైజేషన్ ద్వారా పాలిమర్ని ఏర్పరుస్తాయి. అలాగే ప్లాస్టిక్స్ కూడా పాలిమర్స్, కానీ ఈ పాలిమర్స్లో మోనోమర్స్ అన్నవి 2 typesగా అరేంజ్ చేయబడి ఉంటాయి. అవేంటి? లీనియర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఏ మోనోమర్స్, క్రాస్ లింక్డ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఏ మోనోమర్స్. లీనియర్ అంటే ఏంటి? ఇలా స్ట్రైట్గా అండి. ఇది ఒక మోనోమర్, ఇది మోనోమర్, ఇది మోనోమర్, ఇలా లీనియర్గా అరేంజ్ చేయబడి ఉంటే వాటిని లీనియర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఏ మోనోమర్స్ అంటారు. నెక్స్ట్ వచ్చి క్రాస్ లింక్డ్ అరేంజ్మెంట్ అంటే ఏంటి? ఇది ఒక మోనోమర్, ఇది ఒక మోనోమర్, మరి కింద మోనోమర్స్ ఉంటాయి. ఇలాగా క్రాస్ లింక్గా అరేంజ్ చేయబడి ఉంటే వాటిని క్రాస్ లింక్డ్ మోనోమర్స్ అంటారు. ఇక్కడ పిక్చర్లో చూడండి, దిస్ ఈస్ ద లీనియర్ అరేంజ్మెంట్, దిస్ ఈస్ ద క్రాస్ లింక్డ్ అరేంజ్మెంట్. నెక్స్ట్, plastics differ in their characteristics by the arrangement of a monomers. మోనోమర్స్ యొక్క అరేంజ్మెంట్ బట్టి ప్లాస్టిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అంటే క్రాస్ లింక్లో ఒక టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటే లీనియర్ అరేంజ్మెంట్లో మరో టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, అలెగ్జాండర్ పార్క్స్, క్రియేటర్ ఆఫ్ ఏ ఫస్ట్ ప్లాస్టిక్. ఫస్ట్ ప్లాస్టిక్ని ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు తయారు చేశారంటే అలెగ్జాండర్ పార్క్స్. The synthetically produced material was first presented in 1862 in London by Alexander Parkes. ఇతను 1862లో లండన్లో ఫస్ట్ సింథటిక్ మెటీరియల్ని ప్రిపేర్ చేశాడు. ఎలా ప్రిపేర్ చేశారంటే, టు ప్రిపేర్ దిస్ మెటీరియల్ పార్క్స్ హీటెడ్ నైట్రేటెడ్ కాటన్ విచ్ ఈస్ ప్రీవియస్లీ సోక్డ్ ఇన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ మేడ్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ అండ్ ఎలాస్టిక్ విత్ ఆయిల్ అండ్ క్యాంఫర్. అతను ఏం చేశాడు? కాటన్ని ఫస్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్లో సోక్ చేశాడు, అంటే బాగా ముంచాడు. తర్వాత దాన్ని నైట్రేట్తో హీట్ చేశాడు. అలా హీట్ చేయడం వల్ల వచ్చిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ ఫ్యాబ్రిక్ అనేది సాఫ్ట్గా ఎలాస్టిక్గా రావడానికి దాన్ని ఆయిల్ అండ్ క్యాంఫర్ అంటే కర్పూరం, దీంతో ట్రీట్ చేశాడు అనమాట. ఓకే, ఇలా చేయడం వల్ల వచ్చిన ఎండ్ ప్రొడక్ట్ ఎలా ఉంది? ద ఎండ్ ప్రొడక్ట్ వాజ్ ఐవరీ కలర్డ్ మెటీరియల్ దట్ బికేమ్ డిస్టార్టెడ్ వెన్ సబ్జెక్టెడ్ టు హీట్. ఆ ఎండ్ ప్రొడక్ట్ అన్నది ఐవరీ కలర్, అంటే ఏనుగు దంతాల కలర్ లో ఉంది. దాన్ని హీట్ చేసినప్పుడు అది తన యొక్క రూపాన్ని కూడా చేంజ్ చేసుకుంటుంది. దిస్ నేమ్డ్ యాజ్ పార్క్సైన్. దానికి ఏమని పేరు పెట్టాడు? పార్క్సైన్ అని పేరు పెట్టాడు. ఈ విధంగా ప్లాస్టిక్ ని అలెగ్జాండర్ పార్క్ అనే అతను కనుక్కోవడం జరిగింది. బేస్డ్ ఆన్ దీస్ ఇనిషియల్ ఎఫెక్ట్స్ ప్లాస్టిక్ ఎవాల్వ్డ్ యాజ్ మెనీ బేస్ ఫర్ మెనీ మోడర్న్ మెటీరియల్స్. ప్లాస్టిక్ ని కనుక్కోవడం తర్వాత మోడర్న్ గా మెటీరియల్స్ తో చాలా వాటికి ఆధునిక పద్ధతిలో తయారు చేసే చాలా మెటీరియల్స్ కి ఇది బేస్ అయిందనమాట. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ఏ ప్లాస్టిక్స్. ఫస్ట్ వన్ వచ్చి థర్మోప్లాస్టిక్, సెకండ్ వన్ వచ్చి థర్మోసెటింగ్ ప్లాస్టిక్. ఫస్ట్ వన్ వచ్చి థర్మోప్లాస్టిక్స్. ప్లాస్టిక్స్ విచ్ గెట్ డిఫార్మ్డ్ ఈజీలీ ఆన్ హీటింగ్ అండ్ కెన్ బి బెంట్ ఆర్ నోన్ యాజ్ ఏ థర్మోప్లాస్టిక్స్. ఈ థర్మోప్లాస్టిక్స్ అన్నవి హీట్ చేసినప్పుడు ఈజీగా డిఫార్మ్ అవుతాయి, అంటే తన యొక్క షేప్ ని ఈజీగా చేంజ్ చేసుకుంటాయి. అదే విధంగా బెంట్ అవుతాయి, అంటే వంగిపోతాయి అన్నమాట. అటువంటి వాటిని ఏమంటారంటే థర్మోప్లాస్టిక్స్ అంటారు. సమ్ ఆఫ్ ద థర్మోప్లాస్టిక్స్ ఆర్ పాలిథిన్ అండ్ పీవీసీ. పీవీసీ అంటే పాలీవినైల్ క్లోరైడ్. థర్మోప్లాస్టిక్స్ కి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, పాలిథిన్, పీవీసీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ యూస్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ టాయ్స్, కోమ్స్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఏ కంటైనర్స్. ఈ థర్మోప్లాస్టిక్స్ ని ఎక్కడ యూస్ చేస్తారంటే టాయ్స్ ని తయారు చేయడంలో, కోమ్స్ అంటే దువ్వెనలు ఉంటారు కదా, వీటిని తయారు చేయడానికి, అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటైనర్స్ ని తయారు చేయడానికి యూస్ చేస్తారు.
ఇన్ థర్మోప్లాస్టిక్స్ మోనోమర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ లీనియర్ అరేంజ్మెంట్. ఆల్రెడీ చెప్పాం కదా, మోనోమర్స్ ని 2 టైప్స్ గా అరేంజ్ చేస్తారు ప్లాస్టిక్ లో అని. ఒకటి లీనియర్, సెకండ్ వన్ వచ్చి క్రాస్ లింక్డ్. థర్మోప్లాస్టిక్స్ లో మోనోమర్స్ యొక్క అరేంజ్మెంట్ అనేది ఎలా ఉంటుంది? లీనియర్ అరేంజ్మెంట్ అన్నది ఉంటుంది. ఓకే, థర్మోప్లాస్టిక్స్ అన్నవి హీట్ చేసినప్పుడు ఈజీగా డిఫార్మ్ అవుతాయి, అదే విధంగా ఈజీగా బెంట్ అవుతాయి. థర్మోప్లాస్టిక్స్ కి ఎగ్జాంపుల్ పాలిథిన్ అండ్ పీవీసీ, పాలివినైల్ క్లోరైడ్. థర్మోప్లాస్టిక్ ని ఎక్కడ యూస్ చేస్తారంటే టాయ్స్ మేకింగ్, కోమ్స్, వేరియస్ టైప్స్ ఆఫ్ కంటైనర్స్ ని తయారు చేయడంలో యూస్ చేస్తారు. ఇందులో ఉన్నటువంటి మోనోమర్స్ యొక్క అరేంజ్మెంట్ వచ్చి లీనియర్ అరేంజ్మెంట్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్. దేర్ ఆర్ సమ్ ప్లాస్టిక్స్ విచ్ మోల్డెడ్ వన్స్ కెనాట్ బి సాఫ్టెన్ బై హీటింగ్. ఒకసారి ప్లాస్టిక్ ని తయారు చేసిన తర్వాత మళ్ళీ హీట్ చేసి వాటిని మోల్డ్ చేయలేం, వాటి యొక్క షేప్ ని చేంజ్ చేయలేం. దే ఆర్ కాల్డ్ యాజ్ ది థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్. అటువంటి వాటిని ఏమంటారు? థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్ అంటారు. బ్యాక్లైట్ అండ్ మెలమైన్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ టైప్. థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్ కి ఎగ్జాంపుల్ ఏంటండి? బేక్లైట్ అండ్ మెలమైన్. ఇన్ థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్ మోనోమర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ క్రాస్ లింక్డ్ అరేంజ్మెంట్. ఇందులో మోనోమర్స్ అనేవి ఎలా అరేంజ్ చేయబడి ఉంటాయి? క్రాస్ లింక్డ్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఓకే, థర్మోప్లాస్టిక్ లో వచ్చి లీనియర్ అరేంజ్మెంట్ ఉంటుంది, థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్ లో వచ్చి క్రాస్ లింక్డ్ అరేంజ్మెంట్ ఉంటుంది. పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ ఏంటి థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్ కి? బేకలైట్ అండ్ మెలమైన్. నెక్స్ట్, thus you can concluded that different types of a plastics have different properties. కాబట్టి మనకి different types of plastics అనేవి different types of properties ని కలిగి ఉంటాయని తెలుసుకుందాం. Plastics are easily moldable, can be converted into any shape, can be recycled, reused, colored, melted and rolled into sheets and wires. Plastics ని ఈజీగా మోల్డ్ చేయవచ్చు, అదే విధంగా వాటి యొక్క షేప్ ని మార్చవచ్చు, రీసైకిల్ చేయొచ్చు, రీయూజ్ చేయవచ్చు, తిరిగి వాటికి కలరింగ్ అనేది ఇవ్వచ్చు, మెల్ట్ చేయవచ్చు, అదేవిధంగా రోల్ చేయవచ్చు అన్నమాట. షీట్స్, వైట్స్ లాగా వాటిని రోల్ చేయవచ్చు. ఇవి ప్రాపర్టీస్ అండి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఫ్లేమ్ టెస్ట్. ఐడెంటిఫైయింగ్ థర్మోప్లాస్టిక్ అండ్ థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్ బై ఫ్లేమ్ టెస్ట్. ఒక ప్లాస్టిక్ అనేది థర్మోప్లాస్టికా థర్మోసెటింగ్ ప్లాస్టికా అని ఫ్లేమ్ టెస్ట్ ద్వారా ఐడెంటిఫై చేయవచ్చు. ఓకే, ప్రొసీజర్. టేక్ ఏ స్పిరిట్ ల్యాంప్ అండ్ లైట్ ఇట్. స్పిరిట్ ల్యాంప్ ని తీసుకుని దాన్ని వెలిగించాలి. క్లాంప్ 1 piece ఆఫ్ ఏ ప్లాస్టిక్ శాంపిల్. ప్లేస్ ద శాంపిల్ ఆన్ స్పిరిట్ ల్యాంప్ ఫ్లేమ్. స్పిరిట్ ల్యాంప్ యొక్క ఫ్లేమ్ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్ శాంపిల్ ని ఉంచాలి. అబ్జర్వ్ ద చేంజెస్ డ్యూరింగ్ ద బర్నింగ్ ఆఫ్ ఏ శాంపిల్. అప్పుడు ఆ శాంపిల్ లో హీట్ అవ్వడం వల్ల, మండడం వల్ల దాంట్లో వచ్చే చేంజెస్ ని మనం అబ్జర్వ్ చేసి నోట్ చేసుకోవాలి. Note your observations like whether sample is being softened or burn with a smell or become hard. అలా బర్న్ చేసినప్పుడు శాంపిల్ అనేది సాఫ్ట్ అయిందా, లేకపోతే స్మెల్ వస్తుందే, కాలిన స్మెల్, లేకపోతే హార్డ్ గా అయిందా, ఇలా మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారండి, ఇది టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేసినటువంటి టేబుల్. నేమ్ ఆఫ్ ద ప్లాస్టిక్ శాంపిల్. మనం ఏ శాంపిల్ ని తీసుకుంటున్నామో దాని యొక్క నేమ్ ఇక్కడ రాయాలి. మనం బంద్ చేసినప్పుడు శాంపిల్ అనేది సాఫ్ట్ అయిందా, లేకపోతే స్మెల్ వస్తుందా, లేదా హార్డ్ గా అయిందా అన్నది ఈ కాలంలో రాయాలి. నెక్స్ట్ వచ్చి దీన్ని బేస్ చేసుకొని, ఈ అబ్జర్వేషన్ బేస్ చేసుకొని మనం తీసుకున్న ప్లాస్టిక్ అన్నది థర్మోప్లాస్టికా లేదా థర్మోసెటింగ్ ప్లాస్టిక్ అన్నది ఈ కాలంలో రాయాలి. ఓకేనా? ఫస్ట్ మనం శాంపిల్ ఏం తీసుకున్నాం? టూత్ బ్రష్ హ్యాండిల్. టూత్ బ్రష్ పట్టుకుంటాం కదా, హ్యాండిల్. దాన్ని బంద్ చేసినప్పుడు అది ఎలా అవుతుందంటే సాఫ్ట్ గా అవుతుంది. ఓకే, కాబట్టి అది థర్మోప్లాస్టిక్. మనం ఏం చెప్పాం? థర్మోప్లాస్టిక్ అనేది సాఫ్ట్ గా అవుతుంది, ఈజీగా బెంట్ అవుతుంది, వాటిని థర్మోప్లాస్టిక్స్ అంటారు అని చెప్పాం కదా. సో దిస్ ఇస్ ద థర్మోప్లాస్టిక్. నెక్స్ట్ వచ్చి కోంబ్. కోంబ్ అంటే ఏంటి? దువ్వెన. దీన్ని హీట్ చేసినప్పుడు అది కూడా సాఫ్ట్ అవుతుంది, సో అది కూడా థర్మోప్లాస్టిక్. నెక్స్ట్ వచ్చి పీస్ ఆఫ్ ఏ బకెట్. బకెట్ యొక్క ఒక పీస్ తీసుకొని, అది కూడా ప్లాస్టికే కదా బకెట్, దాన్ని హీట్ చేసినప్పుడు అది సాఫ్ట్ అవుతుంది, సో అది కూడా థర్మోప్లాస్టిక్. నెక్స్ట్ హ్యాండిల్స్ ఆఫ్ ఏ యుటెన్సిల్స్. యుటెన్సిల్స్ యొక్క హ్యాండిల్స్ ఉంటాయి కదా, అంటే మనం కిచెన్ లో యూస్ చేస్తాం కదా, వాటి యొక్క హ్యాండ్ పట్టుకుంటాం కదా, పిడి అంటారే, దాన్ని హీట్ చేసినప్పుడు అది బర్న్ విత్ ఏ బర్నింగ్ స్మెల్ అండ్ బికమ్ హార్డ్. అది బర్న్ అంటే కాలుతున్న స్మెల్ వస్తుంది, అదే విధంగా హార్డ్ గా కూడా అవుతుంది. సో అలా అయితే అది ఏ ప్లాస్టిక్ అండి? థర్మోసెటింగ్ ప్లాస్టిక్. నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రిక్ స్విచ్. ఎలక్ట్రిక్ స్విచ్ కూడా బర్న్ విత్ బర్నింగ్ స్మెల్ అండ్ బికమ్ హార్డ్. ఎలక్ట్రిక్ స్విచ్ కూడా బర్న్ చేసినప్పుడు హార్డ్ గా అవుతుంది,
అదేవిధంగా కాలుతున్న స్మెల్ అనేది వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద థర్మోసెటింగ్ ప్లాస్టిక్. నెక్స్ట్ వచ్చి మీల్స్ ప్లేట్, మనం మీల్స్ తింటాం కదా ప్లేట్స్, అవండి. అవి బంద్ చేసినప్పుడు ఎలా అవుతాయి, సాఫ్ట్ గా అవుతాయి. సో థర్మోప్లాస్టిక్. కాఫీ మగ్, ప్లాస్టిక్ కాఫీ మగ్స్ ఉంటాయి కదా, అవి హీట్ చేసినప్పుడు సాఫ్ట్ గా అవుతాయి, థర్మోప్లాస్టిక్స్. సో ఈ అబ్జర్వేషన్ బట్టి మనకి ఏమర్థమైంది, హీట్ చేసినప్పుడు సాఫ్ట్ గా అయితే అది థర్మోప్లాస్టిక్, హీట్ చేసినప్పుడు బర్నింగ్ స్మెల్ వస్తుంది హార్డ్ గా కానీ అది థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్ అండి. ఓకే, ఇది టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేసినటువంటి టేబుల్. పైన టేబుల్స్ బట్టి మనం కింద ఏం అబ్జర్వ్ చేసామో కింద రాస్తున్నాం. థర్మోప్లాస్టిక్స్, దిస్ ఈస్ ఏ ప్లాస్టిక్స్ విచ్ విల్ సాఫ్టెన్ వెన్ హీటెడ్ అండ్ హార్డెన్ వెన్ కూల్డ్. అంటే ఈ ప్లాస్టిక్స్ ని మనం హీట్ చేసినప్పుడు సాఫ్ట్ గా అవుతాయి, కూల్ చేసినప్పుడు హార్డ్ గా అవుతాయి. A thermoplastic is a polymer that in turn into a liquid when heated and freeze to a glassy state when cooled sufficiently. మనము ఈ థర్మోప్లాస్టిక్ ని హీట్ చేసినప్పుడు లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది, మళ్ళీ కూల్ చేస్తామనుకోండి అప్పుడు గ్లాసీ స్టేట్ అంటే సాలిడ్ స్టేట్ కి వస్తుంది అనమాట. హెర్మన్ స్టౌనిగర్, a German chemist, in 1922 made an important step forward in this process of a synthetic material when he developed the thermoplastics which are stable in themselves. ఇతను థర్మోప్లాస్టిక్స్ ని కనుక్కున్నాడు. ఎవరు ఆ సైంటిస్ట్, హెర్మన్ స్టౌనిగర్ అనే అతను. ఇతను జర్మన్ కెమిస్ట్ అన్నమాట. ఇతను కనుక్కున్నాడు ఏంటి, థర్మోప్లాస్టిక్స్ ని కనుక్కున్నాడు. ఇందుకు కాను ఇతనికి 1953లో అవార్డు వచ్చింది, నోబెల్ ప్రైజ్ అన్నది ఇతనికి వచ్చింది. ఓకే, నెక్స్ట్ thermosetting plastics. Thermosetting plastics are simply plastics. When molded into a shape and allowed to cool down, will remain in molded form and will not change their shape. ఈ థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్ ని మనం హీట్ చేసినప్పుడు దానిలో ఎటువంటి చేంజెస్ అన్నవి జరగదు, షేప్ లో ఎటువంటి చేంజెస్ అన్నవి జరగదు. వెన్ హీటెడ్ అగైన్ దే విల్ చార్ అండ్ బర్న్. అంటే దాన్ని హీట్ చేస్తూ ఉన్నాం అనుకోండి బాగా కాలిపోయి బర్న్ అయిపోతుంది, అంతేకాని దాంట్లో ఎటువంటి చేంజెస్ అన్నవి జరగదు. Thermosetting plastics are synthetic materials which gain strength during molded by heating but cannot be remolded, reheated after their initial heat or molding. దాన్ని మౌల్డ్ చేయలేము అనమాట, ఎంత హీట్ చేసినా కూడా దాన్ని రీమోల్డ్ చేయలేము, రీహీట్ చేయలేము. Thermosetting plastics are not remoldable. Strong cross links are formed during the initial molding process that gives the material a stable structure. ఆల్రెడీ మనం ఏం చెప్పాం, థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్ లో మోనోమర్స్ అనేవి ఎలా అరేంజ్ చేయబడి ఉంటాయి, క్రాస్ లింక్డ్ గా అరేంజ్ చేయబడి ఉంటాయి. సో క్రాస్ లింక్డ్ అరేంజ్మెంట్ ఉండడం వల్ల అవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. దే ఆర్ మోర్ లైక్లీ టు బి యూస్డ్ ఇన్ సిచ్యువేషన్స్ వేర్ థర్మోస్టెబిలిటీ ఇస్ రిక్వైర్డ్. వీటిని ఎక్కువగా ఎక్కడ యూస్ చేస్తారంటే ఎక్కడైతే థర్మోస్టెబిలిటీ అనేది ఎక్కువ అవసరం అవుతుందో అక్కడ యూస్ చేస్తారు. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ ఏ బేకలైట్. థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాం మనం, బేకలైట్ అండ్ మెలమైన్. వీటి యొక్క యూజెస్ ఏంటో చూద్దాం. Father of a plastic industry, a Belgian scientist named Dr. Leo Henrik Bakelite was responsible for the invention of a bakelite. Father of plastic industry అని ఎవరిని అంటారు, ఇతను బెల్జియం సైంటిస్ట్ అండి. డాక్టర్ లియో హెన్రిక్ బేక్లైట్ ని ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్స్ అని అంటారు. ఇతను బ్యాక్లైట్ ని ఇన్వెంట్ చేశాడు. యుటెన్సిల్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఏ మెటల్స్ లైక్ అల్యూమినియం, కాపర్ అండ్ స్టీల్. అల్యూమినియం, కాపర్, స్టీల్ యుటెన్సిల్స్ ఉన్నాయి కదా, వాటిని తయారు చేయడంలో యూస్ చేస్తారు. బేకలైట్ ఈజ్ యూస్డ్ ఫర్ మేకింగ్ ఆఫ్ ఏ హ్యాండిల్స్ ఆఫ్ ఏ వేరియస్ యుటెన్సిల్స్ డ్యూ టు ఇట్స్ ప్యూర్ కండక్టివిటీ ఆఫ్ ఏ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. అంటే మనం ఆల్రెడీ చెప్పాం కదా, ఇవి హీట్ రెసిస్టెన్స్ ని కలిగి ఉంటాయి. పూర్ కండక్ట్ అంటే హీట్ ని పాస్ చేయవన్నమాట. సో మనం ఇప్పుడు ప్యాన్స్ ని యూస్ చేస్తుంటాము, ప్యాన్స్ ని యూస్ చేసినప్పుడు వాటి హ్యాండిల్ ని మనం పట్టుకుంటాం కదా, అది మనకు కాలదన్నమాట. ఎందుకని అక్కడ బేకలైట్ ని యూస్ చేస్తారు. It is also used for making electrical appliances including switchboards. Switchboards ని ఎలక్ట్రిక్ అప్లయన్స్ ని తయారు చేయడంలో వీటిని యూస్ చేయడంలో బ్యాక్లైట్ ని ఎక్కువగా యూస్ చేస్తారు. రీజన్ ఏంటంటే ప్యూర్ కండక్టివిటీ ఆఫ్ ఏ హీట్ ఎలక్ట్రిసిటీ. బేకలైట్ యూజ్డ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ పియర్ల్ అండ్ జేడ్ స్టోన్స్. ఆభరణాలు అన్నమాట, ముత్యాలు, ఆభరణాలు వీటిని తయారు చేయడంలో కూడా యూస్ చేస్తారు. టెలిఫోన్ క్యాబినెట్స్, ఎలక్ట్రిక్ స్విచెస్, కుక్కర్ హ్యాండిల్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఏ బ్యాక్లైట్. మీరు కుక్కర్ పెట్టినప్పుడు మనం కుక్కర్ హ్యాండిల్ ని పట్టుకుంటాం, అది హీట్ గా అనిపించదు కదా, ఎందుకని అది బేకలైట్ తో తయారు చేయబడింది కాబట్టి. ఇవండి యూజెస్. నెక్స్ట్ వచ్చి యూజెస్ ఆఫ్ ఏ మెలమైన్. మెలమైన్ యూజెస్ ఫర్ మేకింగ్ ఆఫ్ ఏ కిచెన్ వేర్. కిచెన్ వేర్ ని తయారు చేయడంలో యూస్ చేస్తారు. యుటెన్సిల్స్ అండ్ అదర్ ఐటమ్స్ ఆఫ్ ఏ కిచెన్ ఆర్ మేడ్ బై
melamine. It is also used for making the floor and dress materials for their nature of fire resistance. దీనికి ఫైర్ రెసిస్టెన్స్ నేచర్ ఉంటుంది కాబట్టి ఫ్లోర్ మీద వేస్తారు మ్యాట్స్ లాగా. అదేవిధంగా డ్రెస్ మెటీరియల్స్ తయారు చేయడంలో కూడా యూస్ చేస్తారు. కంప్యూటర్స్ అండ్ టీవీ క్యాబినెట్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఏ మెలమైన్. కంప్యూటరు, టీవీ క్యాబినెట్స్ పై భాగాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మెలమైన్ తో తయారై ఉంటాయి. డిన్నర్ ప్లేట్స్, యుటెన్సిల్స్, కంప్యూటర్ కీబోర్డ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఏ మెలమైన్. కంప్యూటర్ యొక్క కీబోర్డ్స్ కానీ, యుటెన్సిల్స్ అంటే కిచెన్ లో యూస్ చేస్తారు కదా యుటెన్సిల్స్, అవి కానీ, డిన్నర్ ప్లేట్స్ ఇవన్నీ కూడా మెలమైన్ తో తయారై ఉంటాయి. ఇవన్నీ యూజెస్. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ ప్లాస్టిక్స్. ప్లాస్టిక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ప్లాస్టిక్స్ మెటీరియల్ విల్ నాట్ కొరైడ్ ఈజీలీ. మనం ఇప్పుడు ఐరన్ మెటీరియల్స్ ఉంటాయి, ఐరన్ తో తయారు చేసి కొద్ది రోజుల పాటు బయట పడేస్తే అవి తుప్పు పట్టిపోతాయి కదా, అట్లాగా ప్లాస్టిక్ కి తుప్పు అనేది పట్టదనమాట, అంటే క్షయకరణం అనేది చెందదు. దట్స్ వై దే ఆర్ యూజ్డ్ టు స్టోర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ఏ మెటీరియల్స్ ఇంక్లూడింగ్ కెమికల్స్. దానివల్ల మనము ప్లాస్టిక్స్ లో మనం కిచెన్ లో చూసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ని మనం స్టోర్ చేస్తూ ఉంటాము. ఈవెన్ కెమికల్స్ ని కూడా స్టోర్ చేస్తారట ప్లాస్టిక్స్ లో. ప్లాస్టిక్ ఈస్ వెరీ లైట్, స్ట్రాంగ్, డ్యూరబుల్ అండ్ కెన్ బి మోల్డెడ్ ఇంటూ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్. ప్లాస్టిక్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటాయి, డ్యూరబిలిటీ అంటే ఎక్కువ రోజుల పాటు వస్తాయి, అదేవిధంగా డిఫరెంట్ షేప్స్ లో కూడా వాటిని కన్వర్ట్ చేయవచ్చు. ప్లాస్టిక్స్ ఆర్ జనరల్లీ చీపర్ దెన్ మెటల్స్. మెటల్స్ తో కంపేర్ చేస్తే ప్లాస్టిక్ యొక్క కాస్ట్ అనేది చీప్ గా ఉంటుంది. ప్లాస్టిక్స్ ఆర్ ప్యూర్ కండక్టర్ ఆఫ్ ఏ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఆల్రెడీ చెప్పాం కదా, ప్లాస్టిక్స్ ద్వారా హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కువగా పాస్ కాదు. దీనివల్ల మనం ఎలక్ట్రిక్ వైర్స్ కానీ, ఎలక్ట్రిక్ వైర్స్ మీద కూడా లోపల మెటల్స్ ఉన్నప్పటికీ కూడా పైన ప్లాస్టిక్ వేస్తారు. ఓకే, దిస్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఆఫ్ ఏ హ్యాండిల్స్ ఆఫ్ ఏ ప్యాన్స్, ప్రెషర్ కుక్కర్స్, స్క్రూ డ్రైవర్ హ్యాండిల్స్. స్క్రూ డ్రైవర్స్ మనం ఎందుకు యూస్ చేస్తాం? ఎలక్ట్రిసిటీ వస్తుందా లేదా చెక్ చేయడానికి యూస్ చేస్తాం, కానీ దాని హ్యాండిల్ దగ్గర కూడా ప్లాస్టిక్ ని యూస్ చేస్తారు. ఓకే, ఇవ్వండి వాటి యొక్క ప్లాస్టిక్ యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ ప్లాస్టిక్ అండ్ ఎన్విరాన్మెంట్. పాలిథిన్ ఇస్ ఏ ప్లాస్టిక్. ఇట్ ఈస్ మెయిన్లీ యూస్డ్ ఫర్ మేకింగ్ ఏ క్యారీ బ్యాగ్స్. పాలిథిన్ అనేది ప్లాస్టిక్, దాన్ని ఎక్కువగా ఎక్కడ యూస్ చేస్తారంటే క్యారీ బ్యాగ్స్ ని తయారు చేయడంలో యూస్ చేస్తారు. ద పాలిథిన్ బ్యాగ్స్ థ్రోన్ అరౌండ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ క్లాగింగ్ డ్రైన్స్. మనం ఏం చేస్తాం, ఆ పాలిథిన్ బ్యాగ్స్ ని యూస్ చేసిన తర్వాత పడేస్తాం. అలా పడేయడం వల్ల అవి డ్రైనేజ్ వ్యవస్థ ఉంది కదా, వాటికి అడ్డుపడతాయి అన్నమాట, వ్యర్థ పదార్థాలకి. యానిమల్స్ ఇన్ అర్బన్ ఏరియాస్, పర్టికులర్లీ కౌస్, ఈట్ పాలిథిన్ బ్యాగ్స్ కంటైనింగ్ ఫుడ్ మెటీరియల్స్. మనం ఫుడ్ తీసుకొస్తాం, టిఫిన్స్ అలాంటివి మిగిలిపోయి బయట పడేస్తాం, అలాంటి వాటిని కౌస్, యానిమల్స్ తినడం వల్ల వాటికి హాని అనేది కలుగుతుంది. ఇఫ్ యూ బర్న్ ప్లాస్టిక్ ఇట్ క్రియేట్స్ ఏ లాట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఒకవేళ మనం అట్లా పడేయకుండా వాటిని బర్న్ చేసి కాల్ చేస్తామనుకోండి, అప్పుడు ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది. ప్లాస్టిక్ బ్యాగ్స్ ఆర్ మోర్ డేంజర్ దాన్ ఆటమ్ బాంబ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ బై సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే, ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేవి ఆటమ్ బాంబ్ కంటే కూడా మోర్ డేంజరస్ ఫ్యూచర్ జనరేషన్స్ కని చెప్పినది. నెక్స్ట్ బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్. Certain materials can be break down into a smaller fragments in the presence of a water, sunlight and oxygen. These fragments get further broken down by bacteria. This is called as a decomposition. కొన్ని మెటీరియల్స్ అనేవి వాటర్, సన్లైట్, ఆక్సిజన్ తగిలినప్పుడు బ్రేక్ డౌన్ అయిపోతాయి అనమాట. అలా బ్రేక్ డౌన్ వాటిని ఫర్దర్ గా బ్యాక్టీరియా అనేది బ్రేక్ డౌన్ చేస్తుంది. అటువంటి దాన్ని ఏమంటారంటే డీకంపోజిషన్ అని అంటారు. ఏ మెటీరియల్స్ ఇట్ ఈస్ ఈజీలీ డీకంపోజ్డ్ బై నేచర్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఏ బయోడిగ్రేడబుల్ and one which is not decomposed by a natural process it is called as a non biodegradable process. ఏ మెటీరియల్స్ అయితే న్యాచురల్ గా బయోడిగ్రేడబుల్ అవుతాయో అటువంటి వాటిని బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ అని, ఏవైతే డికంపోజ్ కావో న్యాచురల్ గా అటువంటి వాటిని నాన్ బయోడిగ్రేడబుల్ అని అంటారు. The time taken for decomposition depends upon whether a material is biodegradable or not. ఈ బయోడిగ్రేడబుల్ అనేది ఒక్కొక్క మెటీరియల్ కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొన్ని వచ్చి విత్ ఇన్ 1 hour, 1 day, 2 days లో అయిపోతాయి. కొన్ని మాత్రం నెంబర్ ఆఫ్ డేస్ అనేవి తీసుకుంటాయి అన్నమాట. Plastics takes several years to decompose as compared to the other materials like peels of a fruits, vegetables and waste foodstuffs which decompose within a short period of a time. ఇప్పుడు మనం మిగిలిపోయిన వెజిటేబుల్స్ యొక్క పీల్స్, ఫ్రూట్స్ అవన్నీ పడేస్తాం కదా, అవి న్యాచురల్ గానే డికంపోజ్ అవుతాయి. విత్ ఇన్ షార్ట్ టైం 2 to 3 days లోనే అవి డికంపోజ్ అయిపోతాయి. కానీ ప్లాస్టిక్స్ మాత్రం డికంపోజ్ అవ్వడానికి సో మెనీ ఇయర్స్ అనేది తీసుకుంటుంది. స్లో డీకంపోజిషన్ కాజెస్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఇలా స్లోగా డీకంపోజ్ అవ్వడం వల్ల ప్లాస్టిక్ అనేది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ని కాజ్ చేస్తుంది. ద బర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ ఏ సింథటిక్ మెటీరియల్స్ ఇస్ ఆల్సో వెరీ స్లో అండ్ కెనాట్ బి బర్న్డ్ కంప్లీట్లీ.
బర్న్ ఒకవేళ వాటిని కాల్ చేసినా కూడా ఈ సింథటిక్ మెటీరియల్స్ ని స్లోగా బర్న్ అవుతాయి, కంప్లీట్ గా కూడా బర్న్ కావది. The process of burning release a lot of poisonous fumes into air, causing air pollution. So it is better to avoid minimize the uses of a plastics. ఒకవేళ మనం వాటి బర్న్ చేసినప్పుడు ప్లాస్టిక్స్ ని పాయిజనస్ ఫ్యూమ్స్ అన్నవి వస్తాయన్నమాట. అవి గాల్లో కలవడం వల్ల ఎయిర్ మొత్తం పొల్యూట్ అయిపోతుంది. సో మనం మోస్ట్ గా వీటిని యూజ్ చేయడం తగ్గించాలన్నమాట. అవాయిడ్ చేయాలి లేక మినిమైజ్ చేయాలి, తగ్గించాలి ప్లాస్టిక్స్ ని యూజ్ చేయడం. నెక్స్ట్ వచ్చి రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్, రికవర్ 4R ప్రిన్సిపల్ అండి. ఓకే, 4 R's ఉంటాయి. ఆర్ అంటే రెడ్యూస్, అంటే వాటి యొక్క యూసేజ్ ని తగ్గించాలి, లేదా రీసైకిల్ యూసేజ్ ని వాటి మళ్ళీ రీసైకిల్ చేయాలి, రీయూజ్ కొన్ని ప్లాస్టిక్స్ ని మళ్ళీ రీయూజ్ చేసుకోవాలి, రికవర్. ఇది 4R ప్రిన్సిపల్. The entire civilization is enveloped with them. Every walk of life is linked with a plastics. మనం మొత్తం ఆధునికత మొత్తం నాగరికత మొత్తం కూడా ప్లాస్టిక్ యూజెస్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోయింది. దాన్ని ఒక్కసారిగా తగ్గించడం అనేది చాలా కష్టం. లైఫ్ లో ప్రతి దగ్గర మనకి ప్లాస్టిక్ యూజ్ అన్నది ఉంటుంది. నౌ యూ కెన్ అండర్స్టాండ్ దట్ యూ కాంట్ అవాయిడ్ యూజ్ ఆఫ్ ఏ ప్లాస్టిక్ కంప్లీట్లీ, బట్ యూ కెన్ రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ ప్లాస్టిక్స్ అండ్ అవాయిడ్ ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ ఏ ప్లాస్టిక్స్. కాబట్టి మనం కంప్లీట్ గా ప్లాస్టిక్ ని యూజ్ చేయకుండా ఉండలేం. కాబట్టి మనం ఏం చేయాలి, ప్లాస్టిక్ ని రెడ్యూస్ చేయాలి, తగ్గించడం కొంతమేరకు, లేదా రీసైకిల్ చేసుకోవాలి, లేదా రీయూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దామండి. 4R ప్రిన్సిపల్ ఫర్ క్రియేటింగ్ అన్ ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. ఈ 4R ప్రిన్సిపల్ అన్నది ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ వన్ వచ్చి రెడ్యూస్. యూ కెన్ రెడ్యూస్ ద యూసేజ్ ఆఫ్ ఏ ప్లాస్టిక్ టు అవాయిడ్ ఇట్స్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఆన్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు మనం బయట ఏమైనా వస్తువులు గ్రాసరీస్ తీసుకోవడానికి వెళ్తున్నాం అనుకోండి, మనం వెళ్ళేటప్పుడు ఒక క్యారీ బ్యాగ్ ని తీసుకెళ్ళాలి. ప్రతిసారి తీసుకెళ్లకుండా ప్రతిసారి ప్లాస్టిక్ బ్యాగ్స్ అక్కడ కొనడం వల్ల ప్లాస్టిక్ బ్యాగ్స్ యొక్క యూసేజ్ అనేది ఎక్కువ అయిపోతుంది కదా. సో అలా చేయకూడదు అనమాట, అంటే రెడ్యూస్ చేయాలి ప్లాస్టిక్ ని యూజ్ చేయడం. ల్యాండ్ ఫిల్లింగ్ ఆఫ్ ఏ ప్లాస్టిక్స్ అండ్ బర్నింగ్ ఆఫ్ ఏ ప్లాస్టిక్స్ ఇన్ ఇన్సినరేటర్ ఇస్ ద అదర్ వే ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ ఏ ప్లాస్టిక్స్. మనం ప్లాస్టిక్స్ ని భూమిలో కప్పి పెడతాం లేదా కాల్చివేస్తాం. అలా చేయడం వల్ల కూడా నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఈ షుడ్ రెడ్యూస్ ఇట్స్ యూసేజ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. మనకి సాధ్యమైనంత వరకు కూడా మనం ప్లాస్టిక్ యూసేజ్ ని తగ్గించాలి. ఇదండి రెడ్యూస్. నెక్స్ట్ వచ్చి రీయూస్. ఆర్టికల్స్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్స్ మే బి యూస్డ్ అగైన్ అండ్ అగైన్ ఫర్ ఇట్స్ ఆప్టిమమ్ యూటిలైజేషన్. దిస్ షుడ్ బి ఎవ్రీ బాడీస్ కన్సర్న్ ఫర్ అన్ ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. మనం ఆల్రెడీ చెప్పాం కదా, ప్లాస్టిక్ యొక్క యూసేజ్ ని తగ్గించడం కోసం మనం కొన్నిటిని మనం తిరిగి యూజ్ చేయవచ్చు అనమాట, రీయూజ్ చేసుకోవాలి వాటిని. అంతేకాని ఎవ్రీ టైం వాటిని పడేయకూడదు అనమాట, అవసరం లేదు అని చెప్పి. నెక్స్ట్ వచ్చి రీసైకిల్. దే కలెక్ట్ ఆల్ ప్లాస్టిక్స్ ఫ్రమ్ ద హౌస్ హోల్డ్స్ అండ్ సెండ్ ఇట్ ఫర్ రీసైక్లింగ్. మనం ఇంట్లో యూజ్ చేసినటువంటి ప్లాస్టిక్స్ ని కలెక్ట్ చేసి దాన్ని రీసైకిల్ కి పంపించాలి. ఫ్రమ్ దీస్ రీసైకిల్ ప్లాస్టిక్స్ న్యూ ప్రొడక్ట్ ఆర్ ఫార్మ్డ్ ఆఫ్టర్ గివింగ్ ఇట్ ఏ ప్రాపర్ ట్రీట్మెంట్. అలా కలెక్ట్ చేసినటువంటి ప్లాస్టిక్ కి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చి న్యూ ప్రొడక్ట్స్ ని ఫార్మ్ చేస్తారు. దెర్ ఆర్ ఓన్లీ 6 ఫ్రమ్ దీస్ 16,000 దట్ యూజ్ రెగ్యులర్లీ. 16,000 ఆఫ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి, కానీ మనం ఎక్కువగా 6 ప్లాస్టిక్స్ ని మాత్రమే యూజ్ చేస్తాము. యూ హ్యావ్ సీన్ దట్ ఈచ్ ఆఫ్ దీస్ 6 ప్లాస్టిక్స్ ఈస్ గివెన్ ఏ కోడ్. ఈ 6 ప్లాస్టిక్స్ కి కోడ్స్ కూడా ఉన్నాయండి. దీస్ కోడ్స్ హెల్ప్ అస్ ఇన్ రీసైక్లింగ్. ఈ కోడ్స్ అనేవి రీసైక్లింగ్ చేసేటప్పుడు హెల్ప్ అవుతాయి. కోడ్ 1 వచ్చి పిఈటి, పెట్. పెట్ అంటే ఏంటంటే పాలీఇథిలీన్. ఓకే, ఇది కోడ్ 1 అండి. నెక్స్ట్ హెచ్డిపిఈ. హెచ్డిపిఈ అంటే హై డెన్సిటీ పాలీఇథిలీన్. ఇది కోడ్ 2. ఆర్ కామన్లీ రీసైకిల్. కామన్ గా రీసైకిల్ వేటిని చేస్తారండి, పిఈటి, పెట్ అంటే పాలీఇథిలీన్. హెచ్డిపిఈ హై డెన్సిటీ పాలీఇథిలీన్ అంటే కోడ్ 1, ఇవి కోడ్ 2. వీటిని ఎక్కువగా రీసైకిల్ చేస్తారు. బట్ ఎల్డిపిఈ, ఎల్డిపిఈ అంటే లో డెన్సిటీ పాలీఇథిలీన్. దిస్ కోడ్ 4 అండి. వీటిని ఎక్కువగా క్యారీ బ్యాగ్స్ తయారు చేయడంలో యూజ్ చేస్తారు. ఇస్ నాట్ రీసైకిల్ కామన్లీ. ఈ ఎల్డిపిఈ అంటే లో డెన్సిటీ పాలీఇథిలీన్ క్యారీ బ్యాగ్స్ ని జనరల్ గా రీసైకిల్ చేయరు. సిమిలర్లీ పీవీసీ, పీవీసీ అంటే పాలీవినైల్ క్లోరైడ్. కోడ్ 3 విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ పైప్స్ ఆర్ కరెంట్లీ నాట్ రీసైకిల్. కోడ్ 3 కూడా అంటే పీవీసీని కూడా రీసైకిల్ చేయరు. కోడ్ 3 అండ్ కోడ్ 4 ని ఎక్కువగా రీసైకిల్ చేయరు. కోడ్ 3 వచ్చి పీవీసీ, దీన్ని పైప్స్ ని తయారు చేయడంలో యూజ్ చేస్తారు. కోడ్ 4
LDPE లో డెన్సిటీ పాలీఇథిలిన్ వీటిని క్యారీ బ్యాగ్స్ లో తయారు చేయడంలో యూస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి కోడ్ 6 అండి, పిఎస్ అంటే పాలిస్టైరీన్, యూజ్డ్ ఫర్ మేకింగ్ ఆఫ్ ఏ కాఫీ కప్స్, ఎగ్ బాక్సెస్, ప్యాకింగ్ పీనట్స్ అండ్ టేక్అవుట్ ఆఫ్ ఏ ఫుడ్ ప్యాకింగ్ కెన్ బి రీసైకిల్. ఎక్కువగా మనం ట్రేస్ ఉంటాయి కదా, ఎగ్ ట్రేస్, కాఫీ కప్స్, అదేవిధంగా పీనట్స్ ప్యాకింగ్ చేస్తారు కదా, వీటిలో ఫుడ్ తీసుకొచ్చుకోవడానికి ఎక్కువగా మనం పిఎస్ కోడ్ 6 అంటే పాలిస్టైరీన్ ని ఎక్కువగా యూస్ చేస్తాము. రీసైక్లింగ్ కెన్ బి యూస్డ్ టు అబ్టైన్ ఏ మెటీరియల్ ఫ్రమ్ విచ్ ద ఒరిజినల్ ప్రొడక్ట్ వర్ మేడ్. రీసైక్లింగ్ చేయడం ద్వారా వస్తువుల యొక్క తయారీకి వాడిన పదార్థాన్ని కూడా మనం తిరిగి పొందవచ్చు. ఓకే, ఇక్కడ రీసైకిల్ ఏమేం చేస్తారండి, పిఈటి PET1 అండ్ HDPE వీటిని కామన్ గా రీసైకిల్ చేస్తారు. ఓకే, LDPE PVC వీటిని రీసైకిల్ చేయరు. నెక్స్ట్ రీసైక్లింగ్ కోడ్. ద సొసైటీ ఆఫ్ ఏ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ ఇంట్రడ్యూస్డ్ ఇట్స్ వాలంటరీ రెసిన్ ఐడెంటిఫికేషన్ కోడింగ్ సిస్టమ్ ఇన్ 1982 టు అసిస్ట్ రీసైక్లింగ్ ప్రోగ్రామ్. ప్లాస్టిక్ పరిశ్రమల సంఘం అండి సొసైటీ ఆఫ్ ఏ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్. అయితే అంటే ఇది ఏం చేసిందంటే వస్తువుల తయారీలో వాడే ప్లాస్టిక్ యొక్క ఏ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ ని యూస్ చేస్తున్నారు తెలుసుకోవడం కోసం, ఈజీగా తెలుసుకోవడం కోసం ఒక కోడింగ్ విధానాన్ని అసిస్ట్ చేసింది అనమాట. ఓకే, ద SPI కోడింగ్ సిస్టమ్ ఆఫర్డ్ ఏ వే టు ఐడెంటిఫై అండ్ సార్ట్ ద రెసిన్ కంటెంట్ ఆఫ్ కంటైనర్స్ కామన్లీ ఫౌండ్ ఇన్ ద హౌస్ హోల్డ్ వేస్ట్ స్ట్రీమ్. దీని ప్రకారం మనం ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులకు డిఫరెంట్ కోడ్స్ ఇచ్చింది కదా, ఈ కోడ్స్ ని బట్టి మన హౌసెస్ లో ఎటువంటి టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్ ని యూస్ చేస్తున్నాము అని ఈజీగా గుర్తుపట్టవచ్చు, ఐడెంటిఫై చేయవచ్చు. ద సింబల్ ఈజ్ నోన్ యాజ్ ద యూనివర్సల్ రీసైక్లింగ్ సింబల్ ఇండికేటింగ్ జెనరిక్ రీసైకిల్ మెటీరియల్. ఇది సింబల్ అండి. ఓకే, మనం ఉపయోగించే ప్లాస్టిక్ మీద ఈ సింబల్ అన్నది ఉంటుంది. ఈ సింబల్ ని ఏమంటారంటే యూనివర్సల్ రీసైక్లింగ్ సింబల్ అని అంటారు. ఓకే, ఇది జెనరిక్ రీసైకబుల్ మెటీరియల్. ఈజీగా మనం ఏ మెటీరియల్ ని రీసైకిల్ చేస్తామో ఆ మెటీరియల్స్ ని సూచిస్తుంది. ఒకవేళ ఇక్కడ ఏంటి 3 యారోస్ ఉన్నాయి కదా, ఈ యారోస్ ఎలా ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి. ఈ యారోస్ మధ్యలో ఏమైనా నెంబర్స్ కానీ ఉంటే ఓకే, ఆ నెంబర్స్ అన్నవి ఆ ప్లాస్టిక్ అన్నది ఏ రకము గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఒకవేళ ఏ సంఖ్య కానీ అంటే ఏ నెంబర్స్ కానీ లేదనుకోండి, ఆ ప్లాస్టిక్ అన్నది యూనివర్సల్ రీసైకబుల్ సింబల్ అని, అంటే దాన్ని మనం మళ్ళీ తిరిగి రీసైకిల్ చేసుకోవచ్చు అని అర్థం. రికవర్. సుప్రీం కోర్ట్ గేవ్ ఏ జడ్జిమెంట్ ఆన్ వేస్ అండ్ మీన్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ గేవ్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ దిస్ ఇన్ ఆల్ సిటీస్ ఆఫ్ ఇండియా 2003. 2003 సంవత్సరంలో సుప్రీం కోర్ట్ అనేది ఇండియాలో ఉన్నటువంటి అన్ని సిటీస్ కి కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది అనమాట. ఆ అంశాన్ని పాటించాలి. దేనికి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం. ఇన్ ద సాలిడ్ వేస్ట్ గార్బేజ్ ఆఫ్ ఏ మున్సిపాలిటీస్ ప్లాస్టిక్స్ ఆక్యుపై మేజర్ షేర్. అంత గార్బేజ్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద గార్బేజ్ మొత్తం ప్లాస్టిక్ నే ఆక్యుపై చేసి ఉంది. ద ప్రిన్సిపల్ ఆఫ్ రికవరీ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ద సాలిడ్ వేస్ట్. మెయిన్ గా ఇందులో ప్రిన్సిపల్ అంటే సుప్రీం కోర్ట్ చెప్పిన దానిలో మెయిన్ గా దేని గురించి ఉంది, సాలిడ్ వేస్ట్ ని కలెక్ట్ చేయడం గురించి ఉంది, రికవర్ చేయడం గురించి ఉంది. నెక్స్ట్, ద సాలిడ్ వేస్ట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ రిసోర్సెస్ సచ్ యాజ్ ద ఎలక్ట్రిసిటీ, హీట్, కంపోస్ట్ అండ్ ఫ్యూయల్ త్రూ థర్మల్ అండ్ బయోలాజికల్ మీన్స్. ఈ సాలిడ్ వేస్ట్ ని తిరిగి మనం యూస్ చేసేటట్టుగా కన్వర్ట్ చేసుకోవాలి. ఎలక్ట్రిసిటీ కోసం కానీ, హీట్ లేదా కంపోస్ట్ తయారు చేయడం కోసం, ఫ్యూయల్స్ ని తయారు చేయడం కోసం యూస్ చేయాలి. దిస్ ఇస్ ద రికవర్ అండి, తిరిగి రికవర్ చేసుకోవడం. ఇదండి ప్లాస్టిక్స్ సంబంధించి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.